రిజిస్టర్ ఏంటంటే చంద్ర గారు 9,500 పిల్లలు రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే, అంటే 10th పాస్ కానీ, ఐటీఐ కానీ, ఫార్మా కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అన్నీ ఇదన్నీ ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. నేను ఒక వ్యక్తిగత ఆసక్తితో, ఒక పర్సనల్ ప్యాషన్తో కూడా కంపెనీలు ఆహ్వానిస్తున్నా. మరి మన ఫ్యాక్టరీలు, కంపెనీలు అందరినీ ఒక్కొక్కరిని పేరున ఆహ్వానించినాం. మీరు రావాలి, స్టాల్ పెట్టాలి, మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలి. సరే, ఇంతమంది ఇంటర్వ్యూలుగా మీరందరూ ఇంటర్వ్యూలకి అపేర్ అయినప్పుడు సరే ఎంతో కొంత 1000 ఉద్యోగాలు 2000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1000, 2000, 3000 అయితే అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అది ఎవరు దాని మీద ఖచ్చితమైన నెంబర్ చెప్పలేరు. అయితే ఆ కంపెనీలలో వేకెన్సీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి అపేర్ అవుతున్న వాళ్ళు, ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళిద్దరికీ మ్యాచ్ కావాలి. అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు చూస్తుంది ఎట్లా అని అట్లా. ఉదాహరణకి ఒక ఇరిగేషన్ కాంట్రాక్టర్ మెగా కంపెనీ ఈరోజు పొద్దున వచ్చింది. వాళ్ళని నన్ను రమ్మని చెప్పిన, వచ్చి మీరు మా దగ్గర ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాకు అంటే కొద్దిగా మేము సరే అనుకుంటే 400 మంది వరకు రిక్రూట్ చేసుకుంటాం అన్నాం. రెండోది మొత్తం ఇప్పుడు 205 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. 9,500 మంది యువత రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళల్లో వేకెన్సీస్ ఒక 3-4 వేకెన్సీలు ఉన్నాయి ఆ కంపెనీలలో. కానీ ఇప్పుడు మన యువత, నిరుద్యోగ యువత వాళ్ళకి ఇంటర్వ్యూ ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. వంగవీటి రామారావు వచ్చి, నీ కొడుకు ఏం చదువుకున్న రామారావు? ఎంబీఏనా? ఎంబీఏ చదువుకొని వచ్చి మరి చాలాసార్లు నా దగ్గర తిరిగిపోయాడు, ఏమైనా ఉద్యోగం పెట్టి అని. అంటే ఏదోటి పెట్టినా మరి అది సరిగా సెట్ కాలే, ఏమి లేకుండా ఉండిపోయాడు. మీకు ఉదాహరణ చెప్తా. ఆయన కొడుకు పేరు శ్రీనివాస్ రెడ్డి. ఆయన బీవీఆర్ఐటీ మంచి కాలేజీ. నేనే ఇంజనీరింగ్ సీట్ ఇప్పించిన. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఇంజనీర్ చేసిండు. 72% వచ్చినాయి. ఇంజనీరింగ్ అయిపోయినాక వచ్చి మళ్ళీ అంటున్నాడు. మరి ఏమైందా మరి ఉద్యోగం గురించి చేయాలంటే ఏం లేదు సార్ మీరు అని చెప్తారా? అంటే కొంత రూరల్ యూత్కి కొంత డిసడ్వాంటేజ్ ఉంది ఈ ఉద్యోగాల విషయంలో అనేది నాకు ఎప్పుడు అనిపించింది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి, మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి మన వంతు కృషి చేయాలి. ఇప్పుడు ఏ మల్లారెడ్డిగూడెంలోనో, ఏ చింతిర్యాలోనో, ఏ జగన్నాథపురంలోనో, ఏ గుడిబండలో ఉండే వాళ్ళకి ఆ కంపెనీలు ఏ స్టాండర్డు, ఏ ఎడ్యుకేషన్ ఏం చూస్తున్నా కూడా ఆ విషయం కూడా మరి పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేసే, వేకెన్సీస్ భర్తీ చేసే ప్రక్రియ ముందుకు పోతుంది. మెయిన్గా ఏం చెప్తున్నానంటే మన ప్రాంతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన 205 కంపెనీలని మరి సింగరేణి కంపెనీ ద్వారా, అదేవిధంగా పరిశ్రమ శాఖలో డీట్ అనే అనుబంధ శాఖ ద్వారా 205 కంపెనీలను ఇప్పటివరకు వాళ్ళు మోటివేట్ చేసిండ్రు. సరే, కొంతమంది తగ్గొచ్చు, కొంతమంది పెరగొచ్చు ఆ రోజు వరకు. కానీ వంశీ చంద్ర గారు కంపెనీలు తీసుకురావడానికి, అంటే ఇది స్కూల్లో జాగలేదు కాబట్టి ఇంతవరకు అంటే వదలలేదు, జాగ తయారు చేస్తాం ఇట్లా. ఓకే, ఇంకో 10 కంపెనీలు, ఇంకో 20 కంపెనీలు. నేను రామ్కి కంపెనీతో మాట్లాడినా. నేను ఆ వివేక్ మన మంత్రి ఉండి కదా విశాఖ ఇండస్ట్రీస్, వాళ్ళతో నేను చాలా మందితో పర్సనల్గా మాట్లాడినా. మీరు రావాలి, సరే కొంతలో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలని కూడా పర్సనల్ కూడా రిక్వెస్ట్ చేసిన.
అదేవిధంగా ఇప్పుడు సింగరేణి కంపెనీ వాళ్ళు కానీ ఆ పరిశ్రమ శాఖ డీట్ కానీ మన జిల్లా యంత్రాంగం కానీ కష్టపడి పనిచేస్తున్నారు ఇది సక్సెస్ చేయాలి అని. సరే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనేది సరే ఆ రోజు వేసి చూడాలి. చదువుకున్న యువతకి వాళ్ళకి పోలిస్తే వీళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. సరే మనం ఒక ప్రయత్నంగా హైదరాబాద్లో ఉన్న కంపెనీలన్నీ కూడా మనం హుజూర్నగర్ తీసుకొద్దాం. ఉద్యోగాలు అందరికీ 100% వస్తేనే ఎవరు హామీ ఇవ్వలేరు. కంపెనీలను తీసుకొస్తాం, ఇక్కడ మన యువతను కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళని కలిపి అందులో కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రెజ్యూమే వాళ్ళకి ఇచ్చి అప్పుడప్పుడు వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది వచ్చే వాళ్ళలో కొంతమంది కన్నా ఉద్యోగం దొరుకుతుంది. ఇది అంటే వేరే చోట్ల కూడా జాబ్ మేళాలు నిర్వహించింది కానీ ఒక భారీ స్థాయిలో చేయాలని చెప్పి నేను పర్సనల్ వ్యక్తిగత ఆసక్తితో ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రామ్. హైదరాబాద్లో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మీద కొన్ని కీలక రివ్యూ ఉండే, అది క్యాన్సిల్ చేసుకున్నా. అంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూసిపోతేనే నాకు అది సరే ఏర్పాటు జరుగుతున్నాయో. ఇంకోటి, ఇది మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వంలో ఇప్పటికే 70-75,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. లైసెన్స్ సర్వేయర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు. మనం సమాజానికి మన యువతకి మన పిల్లలందరికీ న్యాయం చేయాలి, మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెండోది, అధికారులకి విలేకరులకి మిత్రులందరికీ ఏంటంటే ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనికి పరిశ్రమల శాఖలో తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అనే ఒక సంస్థ, రెండోది సింగరేణి సింగరేణి కంపెనీ, ఈ రెండు కలిసి ఏర్పాట్లు కానీ ఖర్చు భరించడం కానీ కొంత జరుగుతుంది. అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళ శాంక్షన్ పవర్ అది ఉంటే అది మనమే స్వచ్ఛందంగా పెట్టుకుంటామని నేను చెప్పిన వాళ్ళకి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.